ఎమ్మెల్యే కూన రవికుమార్ పై మరోసారి మండిపడ్డారు పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య. ఎమ్మెల్యే కూన రవి తనను లైంగికంగా వేధించారు నిజమేనంటోంది. ప్రతిదానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని చూపెడుతున్నారు. ఎమ్మెల్యే తనపై చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు సౌమ్య. తనపై కక్ష కట్టే ఎమ్మెల్యే వేధిస్తున్నారు అని ఆరోపించారు. ఎమ్మెల్యే తన అనుచరులు తనను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు సౌమ్య. ఎంత మానసిక శోభ అనుభవించకపోతే నేను సూసైడ్ వరకు వెళ్తాను చెప్పండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. అలాంటి నేచర్ కూడా నాది కాదు. నేను నా వర్క్ విషయంలో కానీ నాకు ఏదైతే గవర్నమెంట్ అసైన్ చేశారో ఆ డ్యూటీస్ విషయంలో కానీ నేను పర్ఫెక్ట్గా ఉంటాను. అందువల్ల ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి మీ అందరితో మాట్లాడాల్సిన సిచ్యువేషన్ నాకు వచ్చింది. ఏది కూడా నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ప్రతి దానికి కూడా నా దగ్గర ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. చాలామంది నా మీద నెగిటివ్గా మహానటి అలాంటి ట్రోల్స్ కూడా చేశారు. అంత నటించాల్సిన అవసరం అయితే నాకు ఏ విధంగా కూడా లేదండి. ఎమ్మెల్యే గారు నా పైన ఏవైతే అలిగేషన్స్ వేశారో వాటన్నిటికీ కూడా ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరిపించమని నేను కోరడం జరిగింది. దానిపై ఎంక్వైరీ అన్నదే జరగకుండా నన్ను కంచిలీకి బదిలీ చేశారు. అలా ఎందుకు బదిలీ చేశారని నేను మా ఏపీసీ గారికి అడగగా అతను చెప్పిన సమాధానము, ముందు మీరు ట్రాన్స్ఫర్ అయిపోండి, తర్వాత మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది అని అతను చెప్పడం జరిగింది. దీని వెనక ఎలాంటి కుట్ర లేకపోతే అతను ఎందుకు ఆ రకంగా మాట్లాడతారు? ఒక్కసారి అది గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలోని ఏపీసీ గారు మెయిన్ ఒక అధికారి అయ్యుండి ఒక స్థానిక ఎమ్మెల్యే గారు ఏవైతే నా పైన వచ్చిన కంప్లైంట్స్ అయితే అతని దృష్టికి తీసుకువెళ్లారో వాటిపైన అతను ఎందుకు ప్రాపర్గా ఎంక్వైరీ చేయలేదు? అతను ఎంక్వైరీ చేయకుండా దేన్ని బేసిస్ చేసుకొని నన్ను ఒక నోట్ ఫైల్ తయారు చేసి కలెక్టర్ గారికి పెట్టి ఈమెని ట్రాన్స్ఫర్ చేయండి అని ఏ బేసిస్తో చెప్పగలరు? ఒకసారి ఆ విషయాన్ని గమనించగలరని మీకు చెప్తున్నాను. దీనిపైన ఖచ్చితంగా కూడా నేను సిబిసిఐడి ఎంక్వైరీ కానీ లేదా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కానీ జరగాలని కూడా నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏవైతే అలిగేషన్స్ వేశారో వాటన్నిటికీ కూడా నేను రెడీగా ఉన్నాను. నన్ను నేను నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నాను. నా సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నేనేమైనా తప్పులు చేస్తే అప్పుడు నేను భయపడాలి. నా సైడ్ నేను ఏ మిస్టేక్స్ చేయలేదు కాబట్టే నేను ఈ రకమైన ఎంక్వైరీ జరగాలి అని కోరుకుంటున్నాను. ప్రతిదీ కూడా ఎస్ఎంసీ కమిటీ మెంబర్స్, చైర్మన్ వాళ్ళే చేయాలని చెప్తే స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు వీడియో కాల్స్ ఎందుకు చేయడం చెప్పండి? గవర్నమెంటే చెప్పింది కదా వీడియో కాల్స్. అసలు రాజకీయ నాయకులకి స్కూల్స్ పైన ఎలాంటి అధికారం లేదు.